ఫైనలైజేషన్ సిరీస్లో 8th పాయింట్, క్లోజింగ్ స్టాక్. మీ బిజినెస్ ఆర్గనైజేషన్లో క్లోజింగ్ స్టాక్ అనేది మీరు ట్రేడింగ్ అకౌంట్లో రైట్ సైడ్ వేస్తున్నారు అంటే 1కి 4 సార్లు మీరు గోడౌన్లో ఎవరైనా స్టాఫ్ ఉంటే ఆ గోడౌన్ స్టాఫ్ చేత క్లోజింగ్ స్టాక్ అంతా కూడా రీచెక్ చేయించి దాని వాల్యూ అంతా కూడా ప్రాపర్గా ఉందా లేదో చూసుకుని బ్యాలెన్స్ షీట్లో వేయడం కానీ ట్రేడింగ్ అకౌంట్లో రైట్ సైడ్ వేయడం కానీ చేయండి. స్టాక్ సమ్మరీ అంతా ప్రాపర్గా తీసుకోండి. ఒకవేళ స్టాక్ డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటే ఫిజికల్ స్టాక్ ఓచర్ ద్వారా ఆ డిఫరెన్సెస్ని క్లియర్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మీ దగ్గర గోడౌన్లో ఉన్న స్టాక్ మీరు బుక్స్లో చూపించే స్టాక్ మ్యాచ్ అవ్వాలి. అండ్ ఏదైతే క్లోజింగ్ స్టాక్ మీ దగ్గర ఉందో దానికి సంబంధించిన జిఎస్టీ కూడా ఇంకా మీ దగ్గర బ్యాలెన్స్ ఉంది అనేది మ్యాచ్ అవ్వాలి. ఇది మాత్రం చెక్ చేసుకోండి. అండ్ క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఫిఫో మెథడ్ చేస్తారా, లిఫో మెథడ్ చేస్తారా, లేదా వెయిటెడ్ యావరేజ్ లో మీరు చేస్తారా అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. జనరల్ గా చాలా మంది ఏం చేస్తారంటే ఫిఫో మెథడ్ అంటారు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు. అండ్ కొంతమందికి మార్కెట్ లో ఫ్లక్చువేషన్ ఉంటుంది స్టాక్ దగ్గర, అలాంటి వాళ్ళు అయితే కనుక వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అంటారు. ఈ రెండిట్లో ఎక్కువ మంది ఏది వాడతారు మీ బిజినెస్ బట్టి అనేది ఇంప్లిమెంట్ చేసుకుని క్లోజింగ్ స్టాక్ వాల్యూ అరైవ్ అవ్వండి.